నమస్కార్ వెల్కమ్ టు పీపుల్స్ టాక్. ఐఎమ్ వినీత్ క్యాదాసు. తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఎవరు గెలవబోతున్నారు? కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల మేరకు పబ్లిక్ ఒపీనియన్స్ని బేస్ చేసుకొని అండ్ కొన్ని ఈక్వేషన్స్, అది మోదీ వేవ్ కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల కావచ్చు, అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని సూటిగా సుత్తి లేకుండా తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆదిలాబాద్ సైడ్ వస్తే, ఆల్రెడీ ఆదిలాబాద్ బీజేపీ సిట్టింగ్ సీట్ అది. సో ఇప్పుడు బీజేపీ నుంచి జి నగేష్ గారు అయితే బరిలో ఉన్నారు. సో అతనికే గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో నెక్స్ట్ పెద్దపల్లి ఇది చూస్తే ఆల్రెడీ అక్కడ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అయితే కంప్లీట్లీ కాంగ్రెస్ స్వీప్ చేసింది. సో అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ గారికి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ కరీంనగర్ చూసుకుంటే కంప్లీట్లీ వన్ సైడ్ కనబడుతుంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గెలవబోతున్నారనేది స్పష్టంగా కనబడుతుంది. సో నెక్స్ట్ నిజామాబాద్ వైపు చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు. సో మళ్ళీ అతను బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. అభ్యర్థి మీద వ్యతిరేకత ఉన్నా మోదీ వేవ్ అయితే ఇక్కడ వర్కౌట్ అవుతుందని కొన్ని సర్వే సంస్థలు కానీ పబ్లిక్ ఒపీనియన్స్ ద్వారా అయితే తెలుసుకున్నాం. సో మళ్ళీ అరవింద్ ధర్మపురి గారికి గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో నెక్స్ట్ జహీరాబాద్లో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు పోయినసారి. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. సో బీబీ పాటిల్ గారికి గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో నెక్స్ట్ మెదక్ చూసుకుంటే మెదక్లో ట్రిపుల్ ఫైట్ నడుస్తుంది. బట్ మెదక్లో సిద్దిపేట్ అండ్ గజ్వెల్ కాన్స్టిట్యున్సీస్ ఉండడం వల్ల హరీష్ రావు అండ్ కేసీఆర్ ప్రభావం ఉండబోతుంది. సో కావున మెదక్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారికి అయితే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ మల్కాజిగిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ నడుస్తుంది. బట్ ఎడ్జ్ మాత్రం ఈటల రాజేందర్ గారికి ఉండబోతుందని అయితే కొన్ని సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ సికింద్రాబాద్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఫైట్ నడుస్తుంది. బట్ ఎడ్జ్ మాత్రం కిషన్ రెడ్డి గారికే మళ్ళీ ఎంపీగా గెలవబోతున్నారు అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. నెక్స్ట్ హైదరాబాద్లో ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఫైట్ నడుస్తుంది. బట్ హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఎంఐఎం గెలుచుకుంటూ వస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఎంఐఎంకే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. నెక్స్ట్ చేవెళ్ళలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి అయితే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో నెక్స్ట్ మహబూబ్ నగర్, తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్స్లో అత్యధికంగా టఫ్ ఉన్న సీట్ ఏదైనా ఉంది అంటే అది మహబూబ్ నగరే. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. బట్ ఎడ్జి మాత్రం డీకే అరుణ గారికే కనబడుతుంది. నెక్స్ట్ నాగర్ కర్నూలు చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ నడుస్తుంది. బట్ ఎడ్జి మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఆర్ఎస్ అభ్యర్థికే ఇక్కడ ఎడ్జి కనబడుతుంది. నెక్స్ట్ నల్గొండ వైపు చూసుకుంటే నల్గొండ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కంచుకోట. సో ఖచ్చితంగా రఘువీర్ రెడ్డికి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ భువనగిరి చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఒకవేళ బీసీ సెంటిమెంట్ ఇంకా వర్కౌట్ అయితే బూర నర్సయ్య గౌడ్ బీజేపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ బీసీ సెంటిమెంట్ వర్క్ అవ్వకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఆ వేవ్ పనిచేస్తే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్ చూసుకుంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ నడుస్తుంది. ఒకవేళ మోదీ వేవ్ బీజేపీ వేవ్ ఇంకా వర్కౌట్ అయితే ఆరూరి రమేష్ గారు బీజేపీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కడియం కావ్య గారికి కాంగ్రెస్ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మహబూబాబాద్, ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయితే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. బట్ యాజ్ పర్ పబ్లిక్ ఒపీనియన్స్ మాలోత్ కవిత గారికి టీఆర్ఎస్ అభ్యర్థికే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ ఖమ్మం చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ 100% గెలిచే సీట్ అది. పొంగులేటి గారి ప్రభావం అలాగే ఇంకా ఇతర మినిస్టర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ 100% గెలిచే సీట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క అనాలిసిస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై.